వెల్కమ్ టు 108 న్యూస్ బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. కాశీకి క్యూ కట్టిన కాషాయదళం, మోదీ తరపున ప్రచారానికి తెలంగాణ నేతలు. మోదీ మరోసారి సీఎం కావాలి, నోరు జారిన నితీష్ కుమార్. జమ్మలమడుగులో ఉద్రిక్తత, కొనసాగుతున్న పోలీస్ పికెటింగ్. రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు, సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు. 6 లక్షల రూపాయల నగదుతో పాటు 6 తులాల బంగారం ఇచ్చి సొంతం చేసుకున్న వ్యాపారి, మదనంతపురంలో ఓ రైతును వరించిన అదృష్టం. పోలీసుల విచారణకు నటి హేమ డుమ్మా, బెంగళూరు సీసీబీ సీరియస్. దేశంలో సార్వత్రిక సమరం తుది అంకానికి చేరుకుంది. జూన్ 1న 7వ విడత పోలింగ్ అతిపెద్ద ఓట్ల పండుగ ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాల కోసం నిరీక్షణ కొనసాగుతోంది. తెలంగాణ లోక్సభలో ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. ఎమ్మెల్సీ బైపోల్ కూడా నేటితో పూర్తి కావడంతో ఇక సార్వత్రిక ఎన్నికల మిగిలిన చివరి విడత కూడా పోలింగ్ ప్రచారానికి టీబీజేపీ నేతలు సైతం సై అంటున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి, తెలంగాణ కమలనాథులు క్యూ కట్టారు. కొంతమంది నేతలు ఇప్పటికే ఓ రౌండ్ ప్రచారం చేసి వస్తే మిగిలిన నేతలు కూడా 4 రోజుల ప్రచారానికి పయనమయ్యారు. మోదీ మరోసారి సీఎం కావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నోరు జారారు. పాట్నాలో జరిగిన ఎన్నికల ప్రచార సభ వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో వేదికపై ఉన్న మిగతా నేతలు అలర్ట్ చేయడంతో ఆయన మాట మార్చారు. మోదీ ఇప్పటికీ ప్రధానిగా ఉన్నారు, మళ్ళీ ఆయనే ప్రధాని కావాలనేది తన ఉద్దేశమని వివరణ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకుని ప్రధాని సీట్లో మళ్లీ మోదీ కూర్చోవడం దేశానికి ఎంతో అవసరమని నితీష్ కుమార్ చెప్పారు. మోదీ మళ్లీ వస్తేనే కేంద్రంలో రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని అన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. देश भर में 400 से भी ज्यादा सीट जीते और आदरणीय नरेंद्र मोदी जी फिर मुख्यमंत्री बने, देश का विकास हो, बिहार का विकास हो, सब कुछ हो। नरेंद्र मोदी प्रधानमंत्री तो है, वो तो प्रधानमंत्री तो रहबे करेंगे, तो उसके बाद हम तो यही कह रहे हैं कि वही आगे बढ़ेंगे। तो इसीलिए हम लोग तो यही चाहते हैं, यही करना है, ये काम समझ लीजिए। కడప జిల్లాలోని జమ్మలమడుగులో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గరకు భద్రత పెంచారు. రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్ల మండలం నిడుజ్వన్కి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పోలీసులు గన్మ్యాన్ సౌకర్యం కూడా పెంచారు. దాదాపు 20 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డి గ్రామంలో లేకపోయినా వారి ఇంటి దగ్గర పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. కాగా జమ్మలమడుగులో పోలింగ్ రోజు అల్లర్లకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసేందుకు తగిన చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా ఘర్షణలకు పాల్పడిన 46 మందిపై కేసులు నమోదు చేశారు. జమ్మలమడుగులో పోలింగ్ రోజు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి ఘటన కేసులో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి, టీడీపీ ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదైంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్రరాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు నమూనాలను పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. ఇప్పటికే తెలంగాణ కోర్టు టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చారు. టీఎస్ స్థానంలో టీజీని అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్త సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ఫారంలు, ఇతర అధికారిక కమ్యూనికేషన్లు కూడా టీఎస్కు బదులుగా తెలంగాణ కోడ్ను టీజీగా ఉపయోగిస్తున్నాయి. లెటర్ హెడ్ల నివేదికలు, నోటిఫికేషన్లు, అధికారిక వెబ్సైట్లు, ఆన్లైన్ బయోస్ మరియు ఇతర అధికారిక వెబ్సైట్లు, ఆన్లైన్ బయోస్కోపులు టీజీగా మార్చబడ్డాయి. అయితే రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చవద్దని పలువురు రాజకీయ నేతలు, మేధావులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా రేవంత్ మొగ్గు చూపలేదు. తొలకరి వానలకు కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల పంట పండుతోంది. రాత్రికి రాత్రే రైతులు, కూలీలు లక్షాధికారులు అవుతున్నారు. వజ్రాల కోసం గాలిస్తున్న రైతులు, కూలీలపై ఒక కన్నేసి ఉంచుతున్న స్థానిక వ్యాపారులు విలువైన వజ్రాలు దొరికిన విషయం బయటకు పొక్కేలోగా డబ్బు, బంగారం ముట్ట చెప్పి సొంతం చేసుకుంటున్నారు. మదనంతపురం గ్రామానికి చెందిన ఓ రైతుకు ఇటీవల దొరికిన ఓ వజ్రానికి స్థానిక వ్యాపారి ఏకంగా 15 లక్షలు ఇచ్చి కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులు చేస్తున్న కూలీలకు చెరో వజ్రం దొరికింది. ఇందులో ఒకదానికి 6 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారం ఇచ్చి స్థానిక వ్యాపారి ఒకరు కొనుగోలు చేశారు. రెండో వజ్రాన్ని ఇంకా వేలం వేయలేదని, దానికి సుమారు 12 లక్షలు పలకవచ్చని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. బెంగళూరు పోలీసుల విచారణకు టాలీవుడ్ సీనియర్ నటి హేమ డుమ్మా కొట్టారు. ఈరోజు తాను విచారణకు హాజరు కాలేనని బెంగళూరు పోలీసులకు ఆమె లేఖ రాశారు. ప్రస్తుతం తాను వైరల్ ఫీవర్తో బాధపడుతున్నానని, విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని బెంగళూరు సీసీబీకి రాసిన లేఖలో హేమ పేర్కొన్నారు. అయితే హేమ లేఖను సీసీబీ పరిగణలోకి తీసుకోలేదు.
హేమకు మరో నోటీస్ ఇచ్చేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు. మే 19న సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జిఆర్ ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది రక్త నమూనాలను బెంగళూరు నార్కోటిక్ టీం సేకరించింది.